ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868 9704819000. ఆంధ్ర న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. ఎన్టీఆర్ జిల్లాలో డయేరియా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆరోగ్య, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేస్తూ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. శనివారం ఉదయం మరో 17 కొత్త కేసులు నమోదయ్యాయని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయానికి, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రోగులు, వారి బంధువులు మరియు వైద్య సిబ్బందితో మాట్లాడారు. ప్రస్తుతం రోగులందరి పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని ఆయన భరోసా ఇచ్చారు. ప్రతిరోజు చికిత్స అందించి రోగులను డిశ్చార్జ్ చేస్తున్నారని తెలిపారు. అయితే ఈ వ్యాధికి మూల కారణం ఇంకా పూర్తిగా తెలియరాలేదని మంత్రి నారాయణ చెప్పారు. దీనికి సంబంధించి హైదరాబాద్కు పంపించిన ల్యాబ్ టెస్టుల ఫలితాలు 48 నుంచి 72 గంటల్లో వస్తాయని, కొన్నింటి ఫలితాలు రేపు సాయంత్రానికి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. స్థానికంగా నిర్వహించిన వాటర్ టెస్టులలో ఎలాంటి సమస్య కనిపించలేదని, అయితే 55 మల పరీక్షలలో 2 నమూనాలలో తేడా కనిపించడంతో వాటిపై మరింత లోతైన పరీక్షలు చేయమని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. తాజాగా కలెక్టర్, కమిషనర్, ఎంపీతో కలిసి డయేరియా నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ మహమ్మారిని నియంత్రించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ఏదైతే డయేరియా వచ్చిందో యాక్చువల్గా దాని విషయమై అధికారులు అటు హెల్త్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంటు కంబైన్డ్గా వర్క్ చేస్తున్నారు. అయితే ఈరోజు కూడా మార్నింగ్ కూడా 17 కేసులు వచ్చినాయి. నేను యాక్చువల్గా క్యాంప్ ఆఫీస్కి మరియు హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోయి అందరితో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరితో డిస్కస్ చేశాను. అందరూ స్టెబిలిటీగా ఉంటారు, ఎవరి ఇబ్బంది లేదు. రోజు యాక్చువల్ ట్రీట్ చేసి డిశ్చార్జ్ చేస్తున్నారు. అయితే రూట్ కాజ్ అనేది ఇంకా 100% తెలియలేదు. ఎందుకంటే ల్యాబ్ టెస్టులు పంపించున్నారు హైదరాబాద్కి. 72 అవర్స్ యాక్చువల్గా కల్చర్ టెస్ట్ అవి, కొన్ని 48 అవర్స్. రేపు ఈవినింగ్ యాక్చువల్ కొన్ని టెస్ట్ వస్తాయి. లోకల్గా ఇక్కడ టెస్ట్ చేస్తే వాటర్లో ప్రాబ్లం లేదని వచ్చింది. అయితే టూల్స్ టెస్ట్ చేస్తే 55 టూల్స్ టెస్ట్ చేస్తే ఒక 2 టూల్స్లో మాత్రం వేరియేషన్ వచ్చింది యాక్చువల్గా. అయితే దాని మీద ఫర్దర్గా ఇంకా టెస్ట్ చేయమని యాక్చువల్గా చెప్పాం. ఇప్పుడే కలెక్టర్ గారితోనూ, కమిషనర్ గారితోనూ, అటు ఎంపీతో అందరితో కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ తీసుకోవాల్సిన మెజర్స్ అంతా, అంటే వాటర్ ఆపేశారు యాక్చువల్గా. ఏదైతే మెయిన్ ఓవర్ హెడ్ నుంచి పోయే వాటరు, తర్వాత అందరికీ ప్రతి ఇంటికి క్యాన్ వాటర్ ఇస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళే. ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేస్తారు. ఒకటి, ఏ వాటర్ తాగినా వాటర్ కాసి తాగండి. బహుశా నేను అనుకోవటం రేపు జనరల్గా ఏంటంటే ఇటువంటి ఇచ్చినప్పుడు 7 days కంటిన్యూస్గా ఉంటుందని ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పేది, డాక్టర్స్ వాళ్ళు కూడా. బహుశా రేపు నుంచి తగ్గుముఖం పట్టొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏదైనా తీసుకోవాల్సిన మెజర్స్ అని తీసుకుంటూ రోజు 2 పూట్ల నేనైతే అధికారులతో, హెల్త్ మినిస్టర్ గారు, నేను కంటిన్యూస్గా డిస్కస్ చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అది ఫుడ్ వల్ల, వాటర్ వల్ల అనేది యాక్చువల్గా మనకు క్లారిటీలో ఇవాళ నేను అంటే ప్రతి పేషెంట్ని కలిసి మాట్లాడా. 17 మందిని క్యాంప్ ఆఫీస్లో కలిసి, క్యాంప్ ఎక్కడ వేసారు మాట్లాడాను. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ 2 వార్డులలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడా. ఏం ఫుడ్ తిన్నారంటే కొంతమంది ఫుడ్ ఏమో బయట వినాయక చవితికి తిన్నారు. అయితే ఈ వచ్చిన వాళ్ళల్లో ఫ్యాక్ట్ ఏంటంటే 75% ఇంట్లో ఫుడ్డే తిన్నారు, 75% ఇంట్లో ఫుడ్డే తిన్నారు. అందువల్ల ఫుడ్ వల్ల అనేది కాకపోవచ్చు అని మేము యాక్చువల్గా ఇవాళ కన్క్లూజన్కి వచ్చాము. సో వాటర్ దాని మీదే మోర్ కాన్సన్ట్రేషన్ చేసి దాని మీదే చేయడం జరుగుతుంది. ఆంధ్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రధాన వార్తలు.
జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడం చాలా అవసరమని జిల్లా కలెక్టర్ శ్రీ ఎన్. ప్రభాకరరెడ్డి ఉద్ఘాటించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయం కంటే ముందే పూర్తి చేయాలని, దీనికి సరైన ప్రణాళిక, అమలు మరియు నిరంతర పర్యవేక్షణ ఎంతైనా అవసరమని ఆయన అన్నారు. ఈ రోజు జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి అధికారి తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడమే కాకుండా ఇతర విభాగాలతో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి పర్యటనల వంటి అత్యవసర పరిస్థితులలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని, దీనికి అన్ని శాఖల డేటాను నిరంతరం అప్డేట్గా ఉంచుకోవాలని చెప్పారు. వివిధ పథకాల పురోగతిపై నిరంతర సమీక్షలు నిర్వహించడం, అధికారుల మధ్య సరైన సమన్వయం నెలకొల్పడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఒకరికొకరు సహకరించుకుంటూ సమిష్టిగా కృషి చేస్తేనే జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లగలమని కలెక్టర్ నొక్కి చెప్పారు. సూపర్వైజర్ ఆఫీసర్లు ఎవరెవరు ఎన్ని రోజులకు ఒకసారి సూపర్వైజ్ చేస్తారు, ఇన్ని రోజుల్లో ఒకటి డిలే అయిపోతుంటే మీరు పట్టుకోగలుగుతున్నారు. అది వాటి సూపర్విజన్. అదేవిధంగా రివ్యూ, విభిన్న స్థాయిల్లో రివ్యూ ఎన్ని రోజులకు ఒకసారి పెట్టుకుంటున్నారు, అన్నిసార్లు అవసరమా లేదా ఇంకా ఎక్కువ సార్లు చేయాలన్నా రివ్యూ అనేటువంటిది. నా దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఎన్ని రోజులకు ఒకసారి రివ్యూ కావాలనేటువంటిది కూడా మీరే డెసిషన్ తీసుకోవాలి. మీరుగా రివ్యూ చేస్తే మన డిపార్ట్మెంట్ రాస్తాం. ఈ డిపార్ట్మెంట్ మిమ్మల్ని స్టేట్ కూడా నా నోటీస్లో పెట్టాను. అదేవిధంగా పెట్టవా, సో ప్రతి డిపార్ట్మెంట్ ఎంత డిజేబుల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఎంత స్మాలెస్ట్ మీ డిపార్ట్మెంట్ ఏం జరిగింది ప్రతి. అందువల్ల నేను వాటికి అటెండ్ అవడానికి వెళ్తున్నాను. వెన్స్డే వస్తాను. ఈలోపు జేసీ గారు, సబ్ కలెక్టర్స్ ఉన్నారు, డిఆర్ఓ ఉన్నారు. జేసీ గారు డిపార్ట్మెంట్స్ 4 members. You can take some departments. ఒకసారి పిల్లలు అడిగే ప్రజెంటేషన్ ఫుల్ షేప్ లో వచ్చేది. లైక్ చాలా డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తుంటాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఎలా ఉండాలంటే ఫర్ ఎవర్ దీన్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్తే ఎవరు అడిగినా మనం ఇచ్చే విధంగా. సీఎం గారు మనకి ఇలా విజిట్కి వచ్చారని అనుకోండి, మళ్ళీ అప్పుడు మనం వెతుక్కొని చేయాల్సిన అవసరం లేకుండా ఫర్ ఎవర్ ఇట్స్ స్టాండర్డ్ నోట్స్ కొంచెం హోంవర్క్ చేసి నిధులు కానివ్వండి లేదా ఏదైనా పెండింగ్ ఉంటే నా వైపు నుంచి నాకు అది స్పెసిఫిక్ గా ఇచ్చారంటే వాటిని కూడా నేను పర్సనల్గా పరిశీలిస్తాను. ఆంధ్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రధాన వార్తలు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ పెద్దాపురంలో ఉన్న పట్టాభి ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శ్రీ లలిత ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 2ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఈ పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు సివిల్ సప్లై కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ ఎండి మనీజార్ జలానీ సమున్, చైర్మన్ తోట సుధీర్, కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, పెద్దాపురం ఆర్డీఓ
ఆంధ్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రధాన వార్తలు. కాకినాడ జిల్లా ఉప్పాడలో సముద్రపు అలల ఉధృతి కొనసాగుతోంది. అలల తాకిడికి దెబ్బతిన్న తీర ప్రాంతాన్ని, రోడ్డును జిల్లా కలెక్టర్ షణ్మోహన్ శుక్రవారం పరిశీలించారు. రెవెన్యూ, మత్స్య, పంచాయతీరాజ్, R&B శాఖల అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఉప్పాడ, సుబ్బమ్మపేట ప్రాంతాల్లో సముద్రం అలలు ఉధృతంగా రావడంతో రోడ్డు దెబ్బతింది. సముద్రపు నీరు సమీపంలోని ఇళ్లలోకి చేరడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు. దెబ్బతిన్న రోడ్డును, ప్రజల ఇళ్లలోకి చేరిన నీటిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆంధ్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రధాన వార్తలు. ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంచే లక్ష్యంతో కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జె. నరసింహనాయక్ మరియు డాక్టర్ ఐ. ప్రభాకర్ ఆధ్వర్యంలో 5K మార్థాన్ రెడ్ రన్ నిర్వహించారు. ఈ రన్ వివేకానంద పార్క్ నుండి రామారావుపేట వరకు కొనసాగింది. యువతలో HIV, ఎయిడ్స్ మరియు మాదక ద్రవ్యాల దుర్వినియోగం గురించి అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో 17 నుండి 25 సంవత్సరాల వయస్సు గల 90 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ ఎయిడ్స్ బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుందని, వారికి పెన్షన్ సదుపాయం మీ అందరి నుంచి కామన్ ప్రజల్లోకి వెళ్తుంది. సో మీరంతా కూడా బాధ్యతతో ముందుకు వెళ్ళి ఈ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ విన్నర్స్ అందరికీ కూడా కంగ్రాచులేట్. అది కూడా ఒక లైఫ్ లాంగ్ డిసీజ్ లాంటిది. ఇప్పుడు దానికి యాంటీ రెట్రోవైరల్ థెరపీ అని HIV కూడా మందులు అందుబాటులో ఉన్నాయి. అలాగే HIV అనేది ఒక అంటువ్యాధి కాదు. అందరూ కూడా ఒకవేళ హెచ్ఐవితో ఎవరైనా జీవిస్తున్న వాళ్ళతో మీరు షేక్ హ్యాండ్ చేయడం వల్ల, వాళ్ళ పక్కన కూర్చోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడదు. కానీ యూత్ అందరికీ కూడా అవగాహన, ఈ HIV పైన అవగాహన ఉండాలి. ఎలా వస్తుంది, ఎందువల్ల వస్తుందని మీ అందరికీ అవగాహన ఉండాలి. అప్పుడే దాని పట్ల అది ఏంటి, ఎలా వస్తుంది అని తెలిస్తేనే మీ నుంచి ఆ మెసేజ్ మిగిలిన వాళ్ళందరికీ వెళ్తుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నిర్వహించినందుకు డిఎల్ఓ గారికి, అలానే స్పోర్ట్స్ అథారిటీ వారికి, అలానే ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్ స్టూడెంట్స్ కి, అలానే ట్రాన్స్జెండర్స్ కి, ఇంకా మన ఏమైతే మనకి HIV, ఎయిడ్స్ మీద అవగాహన కల్పించడానికి చాలా సొసైటీస్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాయి. అందరూ కూడా వచ్చున్నారు. అందరూ కూడా నా అభినందన తెలియపరుస్తా ఉన్నాను. అలానే ఈరోజు మారథాన్లో మరి గెలుపొందిన మేల్ స్టూడెంట్స్ కి 10,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్, అలానే సెకండ్ వచ్చిన వాళ్ళకి 7,000, అలానే ఫిమేల్స్ లో కూడా ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ 7,000, అలానే ట్రాన్స్జెండర్స్ కూడా సేమ్ అమౌంట్ 10,000, 7,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మరి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎయిడ్స్ గురించి చర్చించండి. థ్యాంక్ యూ. వచ్చారు మీరు ఇక్కడ వచ్చి మీరు రన్ చేసి వెళ్ళిన తర్వాత దేనికి వెళ్ళారు అంటే HIV, ఎయిడ్స్ మీద, తర్వాత అలాగే దాంతో పాటుగా మాదక ద్రవ్యాల మీద, అలాగే టొబాకో, వీటన్నిటినీ కూడా ఒక్క HIV అనే కాదు, ఏవైతే మనకి ఇబ్బందికరమైన అలవాట్లు ఉన్నాయో, లేకపోతే మనకి ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించేవి ఉన్నాయో అన్నింటినీ కూడా ఎదిరించడమే ఈ రన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈ రెడ్ రన్ లో మనం చేసేదని HIV, ఎయిడ్స్ ని దాని గురించి విస్తృతంగా ప్రచారం చేయడం, ఎలా దాని నుంచి రాకుండా కాపాడుకోవాలి, వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఉంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
అంటే హెచ్ఐవి ఎయిడ్స్ మీద ఇంకా ఇప్పటికి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని అపోహలు ఉన్నాయి. వీటన్నిటిని పోగొట్టాలంటే ముఖ్యంగా ముందు ఒకరితో ఒకరు దాని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. తెలిసిన వాళ్ళు తెలియని వారికి తెలియజెప్పాలి. చాలా మంది వాళ్ళతో కలిసి తిరిగితే వస్తుందనో లేకపోతే కలిసి భోంచేస్తే వస్తుందని ఇంకా కూడా అపోహపడే ఈ రోజుల్లో మనం దీన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనం హెచ్ఐవి ఎయిడ్స్ దూరంగా ఉండొచ్చు, ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనం మన ప్రక్కవారిని కూడా కాపాడొచ్చు, ఇవన్నిటినీ కూడా మన ప్రజల్లోకి తీసుకెళ్దాం. ముఖ్యంగా మీరు యువత, ఇప్పుడు ఎవరైతే మీరు పాల్గొంటున్నారో మీరందరూ కూడా 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నారు. మీరందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ కాబట్టి నెక్స్ట్ మీరు ఎవరైతే మీ పీర్ గ్రూప్స్ ఉన్నారో, మీ పీర్ గ్రూప్స్ అంటే మీ కాలేజీలో ఇప్పుడు కాలేజీకి ఒక 10 మంది అలా వచ్చి ఉంటారు, అంతే కదా. అలాగే మీరు మీ 10 మంది మీ కాలేజ్ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయొచ్చు. ఎందుకంటే కాలేజీలో కూడా అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం 1-2 పాజిటివ్. ఎందుకంటే చిన్నపిల్లలు తెలియకో లేకపోతే ఏదో ఒక కారణంతోనో అలా వచ్చినా కూడా వాళ్ళని భయపెట్టడం లేకపోతే వాళ్ళని వెలివేయటం అలాంటి పరిస్థితి కాకుండా వాళ్ళని కూడా మనలో కలుపుకుని ట్రీట్మెంట్ చేసుకుంటూ వాళ్ళ జీవితం వాళ్ళు సాఫీగా సాగించవచ్చు. ఆ విషయాన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దీని నివారణ అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరికి భవిష్యత్తులో హెచ్ఐవి సోకకూడదు అంటే ముఖ్యంగా ప్రజలందరూ కూడా దీని గురించి పూర్తిగా తెలుసుకుని ఉండాలి. ఆ విషయాన్ని మనం విస్తృతంగా ప్రచారం చేయాలి. ముఖ్యంగా అది మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే మీరు యంగర్ జనరేషన్ కాబట్టి మీ ద్వారా ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ దానిలో పాల్గొనండి. విజేతలకి ఏంటి బహుమతులు అన్నది అక్కడికి చెప్పడం జరిగింది. 3 కేటగిరీలకి ఫస్ట్ సెకండ్ కూడా అనౌన్స్ చేస్తారు. తర్వాత బాయ్స్ గర్ల్స్ ని స్టేట్ కి పంపించడం జరుగుతుంది. దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ముఖ్యంగా ముందుగానే అందరూ విజేతలే. ఫస్ట్ సెకండ్ అనేది అది జస్ట్ నంబర్లో ప్లేస్ మాత్రమే, దాని గురించి ఎవరు పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరినీ కూడా మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ఆంధ్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రధాన వార్తలు. నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ పౌరులను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టిందని మంత్రి నారా లోకేష్ ఒక పత్రికా సమావేశంలో తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ప్రయత్నాలను ఆయన వివరించారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు, ప్రస్తుతం నేపాల్లో ఉన్న మన పౌరులను రక్షించేందుకు ఒక ప్రత్యేక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశామని లోకేష్ చెప్పారు. పొద్దునుంచి నేను ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నా. గౌరవ హోంమంత్రి అనిత గారు కానివ్వండి, దుర్గేష్ గారు కానివ్వండి, అనంతపూర్ సభకి వెళ్ళి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి బయలుదేరి అమరావతికి వచ్చి మేము ముగ్గురం కలిసికట్టుగా సిట్యువేషన్ని మానిటర్ చేస్తాం జరిగింది. దాంట్లో ఏపీ భవన్లో ఇమ్మీడియట్గా ఒక ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నంబర్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఎవరైతే ఆ నంబర్కి ఫోన్ చేశారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి 2 గంటలు ఒకసారి వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఫుడ్ కానీ వాటర్ కానీ పవర్ కానీ ఎన్ని ఉన్నాయా లేవా, ఏమైనా చేసేది ఉందని కూడా రియల్ టైం తెలుసుకుంటాం జరిగింది. ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు, గవర్నమెంట్కి చెందిన అర్జ శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది రియల్ టైం. ఇప్పటికీ మా దగ్గరున్న సమాచారం మేరకు 217 మంది ఆంధ్రలో 12 లొకేషన్స్లో, అంటే హోటల్స్ కానివ్వండి లేదంటే వేరే పట్టణాల్లో కానీ 12 లొకేషన్స్లో వాళ్ళు ఉన్నారు. దీంట్లో సుమారుగా 173 మంది కఠ్మండూలో, 22 మంది
హెటౌడాలో, 10 మంది పోఖ్రాలో, 12 మంది సిమికోట్లో ఉన్నవారు. ఇది మేము టైం టు టైం మానిటర్ చేస్తున్నాం. దాంట్లో సుమారుగా 118 మంది మహిళలు ఉన్నారు, 98 మంది మగవాళ్ళు ఉన్నారు. అటు ఏపీ భవన్ కానివ్వండి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కమాండ్ సెంటర్ కానివ్వండి, మేము టైం టు టైం అటు ఎంబసీతో అదేవిధంగా ఇతర అధికారులతో మాట్లాడటం జరిగింది. ప్రధానంగా కఠ్మండు నుంచి రేపు ఆంధ్రుల్ని తిరిగి తీసుకొచ్చేదానికి రేపు మధ్యాహ్నం ఒక ఫ్లైట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన ఫ్లైట్ కఠ్మండులో ల్యాండ్ అయ్యి ఆంధ్రులందరినీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఫస్ట్ హాల్ట్ విశాఖపట్నం, సెకండ్ హాల్ట్ కడపలో చేస్తాం జరుగుతుంది. ఇక్కడ కానీ ఒకసారి చూస్తే కఠ్మండుతో పాటు సిమికోట్లో ఉన్న 12 మంది వాళ్ళని ఇప్పుడు నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్ అంటే యూపీ బార్డర్ పక్కన ఉన్న ఎయిర్పోర్ట్కి వాళ్ళని రేపు పొద్దున తరలిస్తాం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు లక్నోకి వెళ్ళి బై రోడ్ లక్నోకి వెళ్ళి అక్కడ నుంచి కమర్షియల్ ఫ్లైట్ ద్వారా తిరిగి వస్తారు. పోఖ్రాలో ఉన్న వారిని 10 మందిని రేపు పొద్దున ప్రత్యేక విమానం ద్వారా కఠ్మండుకి తీసుకొస్తాం. అక్కడి నుంచి మనం పెడుతున్న విమానం ద్వారా తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు. ఇంకొక 22 మంది హెటౌడాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు రాత్రే రాక్సాల్ ఎక్కడైతే బీఆర్ బార్డర్ ఉందో అక్కడికి వెళ్తారు. వాళ్ళు బై రోడ్ వెళ్ళి అక్కడ ఆల్రెడీ మేము డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఇమిగ్రేషన్ కానీ ఏమైనా ఏర్పాట్లు ఉంటే కూడా అధికారులతో మాట్లాడడం. అది ఏపీ భవన్ అక్కడ నుంచి సబ్సిక్వెంట్ గా వాళ్ళ ట్రావెల్ కార్యాచరణలు కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. మళ్ళీ రేపు పొద్దున మేము 10ంటికి అందరం ఇక్కడ అసెంబ్లీ అవుతున్నాం రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో. రేపు 10 నుంచి కంటిన్యూస్ గా మానిటర్ చేసి ప్రతి ఆంధ్రుడు తిరిగి వచ్చే వరకు మేము అందరం పనిచేస్తాం. కేవలం విశాఖపట్నానికి కడపకే కాదు, ప్రభుత్వం వాళ్ళని వాళ్ళ ఇంట్లో దించే బాధ్యత తీసుకుంటాం. అంటే ఎయిర్పోర్ట్ లో కూడా వాళ్ళకి కావాల్సిన వాహనాలు ఏర్పాటు చేసి నేరుగా వాళ్ళని వాళ్ళ ఇంట్లో దింపే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. సో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుని ఆంధ్రుల్ని తిరిగి తీసుకొస్తాం జరుగుతుంది. ఇంకా రాత్రి కూడా ఉంటే రియల్ టైం మేము అందరూ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మంత్రులు కూడా ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు. మేము అందరూ అది రియల్ టైం మానిటర్ చేసుకుంటున్నాం సిచ్యువేషన్. ప్రతి 2 గంటలు ఒకసారి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి సిచ్యువేషన్ ఏంటి, గ్రౌండ్ పరిస్థితి ఏంటో తెలియజేస్తాం జరుగుతుంది. సో రేపు సాయంత్రం కల్లా మాక్సిమం లేట్ నైట్ రేపు రాత్రి కల్లా అందరూ క్షేమంగా వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. పొద్దున కొంచెం టెన్షన్ గా ఉన్నారు అందరూ ఫస్ట్ రౌండ్ మాట్లాడినప్పుడు. సెకండ్ రౌండ్ మాట్లాడేగల కొంచెం శాంతియుతమైన వాతావరణం నెలకొంది. ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అనేది వాళ్ళు చెప్పారు. కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు కొంతమంది అయితే ఏకంగా బస్ స్టాండ్ లో దాక్కునే పరిస్థితి, అప్పుడు బస్ స్టాండ్ కూడా తగలబెట్టారని వాళ్ళు చెప్తాం. ఒకరైతే ఏకంగా రోడ్డు పైన ఉన్న పరిస్థితి మొత్తం మాకు చూపించారు. అంటే రాత్రి షాపుల పైన జరిగిన దాడులు కానీ హోటల్స్ పైన జరిగిన దాడులు కానీ అవన్నీ కూడా వీడియో కాల్ ద్వారా వాళ్ళు మాకు చూపిస్తాం కూడా జరిగింది. సో ఒక మాటలో చెప్పాలంటే అందరూ చాలా భయపడ్డారు, చాలా పానిక్ అయ్యారు. ఒక పక్కన వాతావరణం కొంచెం కామ్ అవుతాం, రెండోది ఆంధ్ర రాష్ట్రం నుంచి మేము అంటే 12 గ్రూప్స్ ఉన్నాయి కనుక 12 మందితో మాట్లాడి కోఆర్డినేటర్ ఉన్నారు కదా, కోఆర్డినేటర్తో మాట్లాడి మళ్ళీ అందరితో కూడా మాట్లాడి మేమున్నాం, మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే ఇమీడియట్ గా మాకు ఒక ఫోన్ చేయండి, ఒక మెసేజ్ పెట్టండి, వీల్ టేక్ ఇట్ అప్ సీరియస్లీ అని చెప్తాం కూడా జరిగింది. సో పానిక్ రియాక్షన్ లేకుండా మేము చూసుకున్నాం. అట్లా ఏం ప్రాబ్లం, మెడికల్ అటెన్షన్ ఏం అవసరం లేదని కూడా వాళ్ళు చెప్పారు. మెడిసిన్స్ ఏమైనా అవసరమా అని కూడా అడిగాము. సరిపడా స్టాక్ ఉన్నాయి మాకు, నో ప్రాబ్లం అని చెప్తాం జరిగింది.
సిచ్యువేషన్ గురించి వాళ్ళు రియల్ టైం చెప్పారు. అంటే ఎప్పుడు ఇది ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది, ఏంటి ఫ్లైట్స్ ఎప్పటికల్లా రావచ్చు, అవన్నీ కూడా టైం టు టైం మేము కోఆర్డినేట్ చేసాం. ఇప్పుడు కేంద్రంలో మన మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రాము ఉన్నాడు. రాముతో కూడా నేను దాదాపు ఒక 10-12 సార్లు మాట్లాడా ఈరోజు. సో ఆయన క్యాబినెట్ మీటింగ్ వెళ్లే ముందర మాట్లాడా, క్యాబినెట్ మీటింగ్ వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడా. మీటింగ్ అయిన తర్వాత మాట్లాడిన తర్వాత ఆయన కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఢిల్లీలో. పెట్టుకుని ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, రేపు మహారాష్ట్రకి ఏంటి ఎన్ని ఫ్లైట్లు వేయాలి, ఢిల్లీకి ఎన్ని ఫ్లైట్లు వేయాలి కూడా. ఎందుకంటే భారతదేశంలో ఉన్న భారతీయులందరూ తిరిగి తీసుకురావాలి కదా. సో ఆ బాధ్యత కూడా రాము తీసుకుంటున్నాడు. ఎయిర్పోర్ట్ ఇండియా బార్డర్ సార్, ఇండియా బార్డర్ నేపాల్లో విమానాశ్రయం కొంత డిస్టర్బెన్స్ ఉంది. లేదు, ఇప్పుడు అంతా ఇష్యూ సెటిల్ అయిపోయింది, పర్మిషన్ ఇచ్చారు. సో అందుకే రేపు మధ్యాహ్నం కదా మనం ఫ్లైట్ వెళ్తుంది. మన వాళ్ళు వైజాగ్ కి, ఇంకా ఐ థింక్ అక్కడి నుంచి 2.5 గంటల ఫ్లైట్ మనకి వైజాగ్ కి. వైజాగ్ నుంచి ఒక 45 minutes కడప. అదంతా మేము ట్రాక్ చేసుకుంటున్నాం, అదే ఇబ్బంది లేదు. మేము ట్రాక్ చేసుకుంటున్నాం, కావాలంటే కాపీస్ అని కూడా పంపిస్తాము. అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. సో కొంతమంది పాపం వాళ్ళు బట్టలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఒకరిద్దరు పాస్పోర్ట్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ ఎంబసీ. రియల్ టైం మేము కోఆర్డినేట్ చేసి అవసరమైన టెంపరరీ ట్రావెల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఆ ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నో క్వశ్చన్స్. అలాంటి పరిస్థితి రాలేదు, ఎందుకంటే వాళ్ళే డైరెక్ట్ గా మాట్లాడుకున్నారు కనుక ఆ పరిస్థితి ఏం లేదు. వాళ్ళతో మేము మంత్రులు అందరం మాట్లాడాం కనుక వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎస్, ప్రభుత్వం ఉంది అని ఒక భరోసా వాళ్ళు కలిగింది. సో ఎక్కడ ప్యానిక్ అవ్వలేదు. టైం టు టైం వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. లైక్ కొంతమంది మాకు రోడ్ ఓపెన్ అయింది, మేము ఏం చేయమంటారు, బార్డర్కి వెళ్ళొచ్చా, మీ అభిప్రాయం ఏంటని కూడా అడిగారు. మేము కొంచెం డైరెక్షన్స్ ఇచ్చాం. వాళ్ళందరి ఇక్కడికి వెళ్ళిన అక్కడ ఈ వ్యక్తి ఉంటారు, రిసీవ్ చేసుకుంటారు, అటు నుంచి మేము చూసుకుంటాం, ఏర్పాట్లన్నీ చేస్తామని కూడా చెప్తాం. ఇప్పుడు విశాఖపట్నం నుంచి 42 మంది ఎక్కువ, మిగతాది విజయనగరం నుంచి 34 మంది, కర్నూలు నుంచి 22 మంది. మేజర్ నంబర్స్ సార్. విజయనగరం 34 అండి, కర్నూలు 22 అండి. టాప్ 3 ఈ 3 అండి. లోకేష్ గారు కంటిన్యూస్ గా మానిటర్ చేసి ఎక్కడికెక్కడ వాళ్ళతోటి అక్కడ ఎవరైతే హెల్డప్ అయ్యారో వాళ్ళతోటి పర్సనల్ గా మాట్లాడడం వల్ల ఒక భరోసా అనేది అక్కడ వాళ్ళకి లభించింది. మెయిన్ గా కొంచెం ఇలాంటి సిచ్యువేషన్ లో ప్యానిక్ అవుతారు. ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెంటనే రెస్పాండ్ అయిందో, అక్కడ జరిగేటువంటి అనంతపూర్లో మీటింగ్ ను కూడా ఆయన క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ ఉండి కంటిన్యూస్ గా మానిటర్ చేయడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా న్యాచురల్ గా వాళ్ళకి ఒక భరోసా అనేది వచ్చింది. వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడు అన్ని మెజర్స్ తీసుకోవడం జరిగింది. రేపు మధ్యాహ్నానికి అందరినీ కూడా మళ్ళీ ఇండియాకి తీసుకురావచ్చే ఏర్పాట్లన్నీ కూడా లోకేష్ గారి నేతృత్వంలో అందరూ టేకప్ చేస్తాం. 217 మంది కదమ్మా. దాంట్లో ప్రధానంగా చూస్తే మీకు హెటోడాకి 22 మంది వచ్చేస్తారు. సో కెపాసిటీ ఆఫ్ ద ఫ్లైట్ ఇస్ 220. సో బఫర్ కూడా ఉంది, సో ఇబ్బంది ఏం లేదు. అదంతా చూసుకున్నాం, బఫర్ కూడా చూసుకుని ఒక ఫ్లైట్ సరిపోదు. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా అదనంగా వేయాల్సి వస్తే ఈ విధంగా సిద్ధంగా ఉన్నారు. దాంట్లో ఎక్కడ వెనకాడట్లా, చాలా క్లారిటీ ఉంది. ఎస్, ప్రభుత్వం బండ్లు ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు మాకేంటంటే ఒక రోల్ మోడల్ ఉన్నారు కదమ్మా, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మీరు చూస్తే ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు బాబు గారు ఎట్లా పనిచేస్తారో మేము అందరం చూసిన వాళ్ళం. సో ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే కరెక్ట్ అనేది మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో ఆయన ఒక మోడల్ ఉంది మాకు, గతంలో చేశారు, చేసి చూపించారు, మేము అది ఫాలో అవుతున్నాం. సింపుల్. అదే ఉత్తరాఖండ్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. అంటే 2 ఫ్లైట్లు 3 ఫ్లైట్స్ మేము అప్పుడు నేను ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మానిటర్ చేశా. గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా అక్కడ ఉత్తరాఖండ్కి వెళ్ళారు. వెళ్ళి ఆయన తీసుకొచ్చారు, తెలుగు వాళ్ళందరినీ తీసుకొచ్చారు. ఓకేమా, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.